9వ తరగతి తెలుగు ద్వితీయ భాష విద్యార్థులకు స్వాగతం పునఃస్వాగతం. గతంలో మనం పాఠం 4 వీడియో 1లో ప్రకృతి గురించి కొంచెం ఉపోద్ఘాతం తెలుసుకుని ఉన్నాము. మరలా మరికొంచెం విశేషాలతోటి ఈ ప్రకృతి అనేటువంటి పాఠ్యాంశంలోకి మిమ్మల్ని తీసుకువెళుతున్నది శ్రీ జీవి శ్రీనివాసులు, మీ ఉపాధ్యాయులు. మీలో గమనించిన ఒక చిన్న విషయము, వీడియో తరగతుల్లో ప్రతి ఒక్కరు చక్కగా స్పందిస్తున్నారు, చాలా బాగుంది, అభినందనలు. గతంలో మీకు ఈ అభ్యాసం ఇచ్చాను, ఈ చిత్రాన్ని చూసి మీ ఉద్దేశం రాయమన్నాను. అందరూ బాగా రాశారు. ఒకనొక నాకు ప్రియతమైనటువంటి ఒక సిల్లీ ఫెలో చాలా బాగా రాశాడు. చెట్టుని నరుగుతున్నందుకు చెట్టు కక్ష తీర్చుకుంది అని రాశాడు. చాలా బాగుంది అది. అందరూ బాగా రాశారు, పాజిటివ్గా రాశారు. చెట్టు కక్ష తీర్చుకోవటం కాదు అది, అందరూ గమనించండి. చెట్టు కూడా బాధపడుతోంది, తను నరికినందుకు కాదు, తన యొక్క వేలికి రక్తం వస్తున్నందుకు బాధపడుతోంది. చెట్లు ఎప్పుడు కక్ష తీర్చుకోవు, గమనించండి. ఇంకా ముందుకు వెళ్దాం. అసలు ప్రకృతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మనం ఈ పాఠం మీకు ఎందుకు బోధిస్తున్నామంటే ఇలాంటి వెర్రిముర్రి వేషాలు, ఇలాంటి వెర్రి సమాధానాలు చెప్తారని కాదు. ప్రకృతిలో దాగి ఉన్న ఔషధ విలువలను గురించి చెప్పటమే ఈ పాఠం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ పాఠం ద్వారా మీరు నేర్చుకుంటూ ఉంటే, ఈ పాఠం వింటుంటే ఏ మొక్క మనకి ఎలా పనికొస్తుంది, చెట్ల యొక్క ఔషధ విలువలు ఏ రకంగా ఉంటాయి. దురదృష్టవశాత్తు మనము ప్రస్తుత కాలంలో అందరమును ఇంగ్లీష్ మెడిసిన్లకి అలవాటు పడుతున్నాం. వాటి నుండి మనకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా పనిచేసేటువంటివి ఆయుర్వేదం మన ప్రకృతి ఇచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి ఔషధం, దివ్య ఔషధం. సరే, ఇంక ఈ ప్రకృతి మనకి ఎలాంటిది ఇస్తోందండి, ఏమిస్తోంది? ప్రకృతి మనతోటి ఏం మాట్లాడుతోంది ఈ యొక్క పాఠంలో చూద్దాం. నేను ప్రకృతిని, మీకు కనిపించే ప్రతిదీ నా సంతానమే. అంటే అన్ని రకాల జీవులు, చెట్లు, పర్వతాలు, జంతువులు, రకరకాల పక్షులు, నీరు, గాలి మొదలైనవి అందమైన జలపాతాలతో, రంగురంగు పూల మొక్కలతో, రకరకాల చెట్లతో, హిమాలయ పర్వత సౌందర్యాలతో, ప్రవహించే నదులు, సముద్రాలతో ఎంతో అందంగా ఉంటాను. ప్రకృతి యొక్క వర్ణన, ప్రకృతిలో మనం చక్కగా అందంగా ఉన్నామంటే చక్కటి కనుముక్కు, చెవులు అవన్నీ కూడా, కనులు అవన్నీ బాగుంటాయి కదండి. అలాగే ప్రకృతికి అందంగా ఉండటానికి అంశమైనటువంటి భూతాలు ఎన్ని ఉన్నాయండి, అంశాలు ఎన్ని ఉన్నాయి? చెట్లు, పర్వతాలు, జంతువులు, రకరకాల పక్షులు, నీరు, గాలి, ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉన్నటువంటి అంశాలన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క సంతానము అని చెప్పుకుంటూ ఉంటుంది ప్రకృతి అన్నమాట. వీటితో చాలా అందంగా ఉంటున్నమాట వాస్తవం. నన్ను ఇష్టపడని వారు, ఆరాధించిన వారు ఉండరన్నది నిజం. కవలు చేసే పొగడ్తలకు నేను ఉబ్బి తబ్బిబ్బవుతాను. నా బిడ్డలలో నాకు ఇష్టమైనవి చెట్లు. చెట్లు ఎందరికో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. మానవులు, సకల చరాచర జీవులు సజావుగా జీవించాలంటే చెట్లు ఎంతో అవసరం. సూర్యకాంతిని, గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి జంతువులకు జీవనాధారం అవుతున్నాయి. అందుకే మీ వారు వృక్షో రక్షతి రక్షతః అంటున్నారు. వృక్షో రక్షతి రక్షతః అనేటువంటిది ఒక సూక్తి అన్నమాట. అంటే ఇప్పుడు ప్రకృతిని చూసి ఆరాధించిన వాళ్ళు ఎవరు ఉండరు. అంటే అందరూ ఇష్టపడతారన్నమాట, అందరూ కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఆరాధించని వారంటే ఎవరు ఆరాధించకుండా ఉండరు అని అర్థం అన్నమాట. ఎలా, ఎందుకు ఆరాధిస్తున్నారండి? ప్రకృతి ద్వారా మానవులకు మనం అందరం కూడా పొందేటువంటి ఉపయోగాలను గుర్తిస్తున్నారు ప్రకృతిని. అందుకే మనం ఒక దేవతగా కూడా మనం కొలవటం జరుగుతోంది అన్నమాట. వీటిలో అన్నిటిలో కూడా మనకి ముఖ్యమైనది ఏంటి? చెట్లు. ఎందుకు? సకల జగతికి కూడా తను సూర్యకాంతిని, గాలిలోని కార్బన్ డయాక్సైడ్ని గ్రహిస్తోంది. మనకి చాలా ఉపయోగపడేటువంటి పళ్ళు అలాంటివన్నీ కూడా సంపదను ఇస్తోంది.
ఆహార పదార్థాలను ఇస్తోంది, జీవించడానికి కావలసినటువంటి ప్రాణవాయువును మనకిస్తోంది. మనకి ప్రాణాంతకమైనటువంటి వాయువు కార్బన్ డయాక్సైడ్, అది తను గ్రహిస్తోంది. కాబట్టి చెట్లను మనము వృక్షో రక్షతి రక్షితః అని ఒక సూక్తి ద్వారా మనం చెప్పడం జరిగిందనమాట. చెట్ల యొక్క ఉపయోగాలను మనం గ్రహించి తను భావితరాల వాళ్ళకి ఎంతవరకు మనం ఇవ్వగలుగుతాము అనేటువంటిది కూడా మనం గ్రహించవలసి ఉంటుంది. చెట్లను మీరు కాపాడితే అవి మిమ్మల్ని కాపాడుతాయని అర్థము. నన్ను ప్రేమించే పూలు కవుల కంటే ప్రియమైనటువంటివి చెట్లు అని అర్థం అన్నమాట. అంటే మొక్కల కంటే అవసరమైనవి ఈ విశ్వంలో ఏవీ లేవని అంటున్నారు. నాలో ఒదిగి ఎదిగిన ప్రతి చెట్టు గొప్ప ప్రయోజనాన్ని ఇస్తుంది సుమా. వృక్షాలను మీరు కాపాడితే మనల్ని అవి కాపాడుతాయి. మనం వృక్షాలను కాపాడటం అంటే ఏమిటండి? వాటి జోలికి వెళ్లకుండా ఉంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఆహార పదార్థాలని చక్కగా వాటంతటా అవే గ్రహించి మనకి అందిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని మనం కాపాడటం చాలా సులభమైనటువంటివి. నన్ను ప్రేమించే పూలు కవుల కంటే ప్రియమైనటువంటివి చెట్లు అన్నమాట. అంటే మొక్కలలో కంటే అవసరమైనటువంటివి ఈ విశ్వంలో ఏవీ లేవు. విశ్వంలో మనకి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటిది చెట్లు అని మనం గ్రహించాలి. ఇంకా ప్రకృతి ఏం మాట్లాడుతోంది, ఏం చెప్తోంది? చిన్నారులారా, మొక్కలు విధిగా పెంచండి, అన్ని ప్రాణులను రక్షించండి. రావి, మర్రి, తులసి, నేరేడు, కానుగ చెట్లు ప్రాణవాయువును ఎక్కువగా విడుదల చేస్తాయి. వెదురు, చింత, పొగడ, మామిడి చెట్లు సల్ఫర్ డయాక్సైడ్ను పీలుస్తాయి. టేకు, మద్ది, అశోక, గన్నేరు ధూళిని గ్రహిస్తాయి. అందుకే పట్టణ ప్రాంతాలలో వీటిని విధిగా పెంచండి. 1928 జూలైలో రవీంద్రనాథ్ ఠాకూర్ వన మహోత్సవానికి నాంది పలికారు. చిన్నారులారా, మొక్కలు విధిగా పెంచండి. ప్రతి ఒక్కరూ కూడా మొక్కలను పెంచడం ద్వారా ఎన్ని మనకి ఉపయోగాలు ఉన్నాయి. కొన్ని చెట్లను ఉదాహరణ తీసుకుంటే రావి, మర్రి, తులసి, నేరేడు, కానుగ, ఈ చెట్లు ప్రాణవాయువును, మనకు కావాల్సినటువంటి వాయువును చాలా ఎక్కువ ఇస్తాయి. ఒక చెట్టు ఒకానొక పరిశోధనలో ఒక చెట్టు 100 నుండి 170 మంది దాకా కూడా ఒక రోజుకు సరిపడినటువంటి ఆక్సిజన్ విడుదల చేస్తాయని చెప్పి విన్నారు. అలాగే వెదురు, చింత, పొగడ, మామిడి చెట్లు సల్ఫర్ డయాక్సైడ్ను పీలుస్తాయి. అవి కూడా మనకి ప్రాణాంతకమైనటువంటి వాయువులు. కాబట్టి 1928లో రవీంద్రనాథ్ ఠాకూర్ వన మహోత్సవానికి నాంది పలికారు. 50 టన్నులున్న ఒక చెట్టు 50 సంవత్సరాల జీవితకాలానికి సరిపడే ఆక్సిజన్ విడుదల చేస్తుంది. వేప చెట్టు, తుమ్మ చెట్టు లేని ఊళ్ళే లేవు. వేపాకుల్లోని అజాడిరిక్షన్ అనే పదార్థం క్రిమి కీటకాలను చంపుతుంది. అందుకే మీరు గుమ్మానికి కట్టుకుంటూ ఉంటారు. చర్మ రోగాలు, విషజ్వరాలకు, పంటి నొప్పులకు వేప అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రోజుల్లో పొద్దున లేచామంటే మనము వేరే పోస్టుల ద్వారా మనము తోముకుంటూ ఉంటాం. పూర్వకాలంలో అందరూ కూడా ఈ వేప చెట్లు కానీ, కానుగ కానీ ఈ పుల్లతోటి దంతధావళం పన్నులను తోముకునేవారు. బ్రష్లు ఉండేవి కాదు. వాటి ద్వారా చక్కగా కావలసినటువంటివి ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి షుగరు, బీపీలు వీటన్ని కూడా దూరంగా ఉంటూ ఉంటాయన్నమాట. కాబట్టి వీటిని కూడా కార్బన్ డయాక్సైడ్ని, విషజ్వరాలని ఇవన్నీ కూడా బాగా నిరోధించి అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది ఈ వేప చెట్టు. ఇంకా ఏమున్నాయి? కీళ్ళ నొప్పులకు తుమ్మ ఆకులను, తోళ్లను శుభ్రపరచుటకు, మెత్తన చేయడానికి తుమ్మ బెరడును వాడుతారు. ఈ 2 చెట్లు గృహోపకరణాలకు, రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. తులసి చెట్టును ప్రాచీన కాలం నుంచి ఆరాధిస్తున్నారు. ఎందుకో తెలుసా? తులసి ఆకుల రసం దగ్గు, శ్వాసకోశ సంబంధమైన వ్యాధులకు, కంఠశుద్ధికి పనిచేస్తుంది. చిన్న మొక్క నుండి పెద్ద చెట్లు దాకా కూడా ప్రతివి కూడా మానవులకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటిది
ప్రకృతి ఇచ్చినటువంటి ఒక వరం మనం. సో దీంట్లో కొన్ని చెప్తున్నారు. ఏమేమి చెప్తున్నారు? తుమ్మ ఆకులు ఉన్నాయి కదా, అవి మనకి జిగురు కూడా ఉంటుంది, అవి మనకి కీళ్ళ నొప్పుల నుంచి నివారణ చేస్తూ ఉంటుంది. తోళ్లను శుభ్రపరచడానికి బెరడు పొయ్యి చేస్తూ ఉంటుంది. అలాగే తులసి చెట్టుని మనం పూర్వం నుంచి కూడా మనము ఆరాధిస్తున్నాం కదా. ఇంకేమున్నాయి? పుదీనా ఆకుల్లోని రసం తలనొప్పి, కీళ్ళు, కండరాల నొప్పులకు నివారణకు ఉపయోగపడుతుంది. సరస్వతి ఆకుల్లోని ఎసియాటికోసైడ్, వెల్లరీస్ అనే పదార్థాలు ఉన్నాయి. అవి జ్ఞాపక శక్తిని పెరుగుదలకు, రక్తశుద్ధికి, కీళ్ళ నొప్పులకు, నరాల బలహీనత నివారణకు వాడుతున్నారు. ఈ యొక్క తులసి యొక్క ఆకులు, సరస్వతి ఆకులు, వీటిలో నుండి రసం ఉంటుంది. ఎసియాటికోసైడ్, వెల్లరీస్ అనేటువంటి పదార్థాలు రెండు కూడా జ్ఞాపక శక్తిని పెంచుతున్నాయి. ఈ మధ్యలో వీటి డిమాండ్ కూడా బాగా పెరిగింది. అన్ని ఆయుర్వేద షాపుల్లో కూడా ఇవి బాగా సరస్వతి లేహం అని చెప్పి అమ్ముతున్నారు. కరెక్టే, అది నిజమే కూడాను. చక్కగా ఉపయోగపడుతున్నట్టు ఉంటుంది అన్నమాట. అవన్నీ కూడా మనం గ్రహించి మనం కూడా చాలా చాలా వాడుకోవటానికి ప్రయత్నం చేయాలి. అందరికీ మధురసాల ఫలరాజు మామిడి అని తెలుసు కదా. మామిడి పండు చూస్తే నోరూరుతుంది కదా. వయసుతో నిమిత్తం లేకుండా మీరు అందరూ ఇష్టపడతారు. మనుషుల హృదయాన్ని రంజింపచేసే రసరాజు మామిడి. మానవులకు ఎంతో ఉపయోగపడుతున్న ఈ బిడ్డడంటే నాకెంతో ఇష్టం. ఇంకా పోతే మామిడి చెట్టు దగ్గరికి వస్తాం మనం. ఏ గృహంలో ఎటువంటి శుభకార్యం జరిగినా, అశుభకార్యం జరిగినా కూడా మామిడి ఆకులను బాగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఈ యొక్క మామిడి అంటే అందరికీ కూడా ఫలరాజు అని తెలుసు కదా. దీని యొక్క ఉపయోగాల గురించి మనం వచ్చే తరగతిలో చూస్తాము, నేర్చుకుందాము. ఇంకా ఈనాటి ఇంటి పనిని మీరు చూడండి. చాలా చక్కటి అంశాలు నేర్చుకున్నాము. ఈ వీడియోని మరొకసారి నిశితంగా గ్రహించండి. ఈ పాఠం అంతా కూడా చక్కగా విని ఈ ప్రశ్నలకు సమాధానం వెతకండి, రాయండి. ప్రకృతిలోని కనిపించే అంశాలేవి? మొదటి పేరాలో అన్నీ ఇచ్చాను. ఈనాటి తరగతిలో మొదటి పేరాలో ప్రకృతిలో ఉండేటువంటి అంశాల గురించి చక్కగా ఇవ్వటం జరిగింది. వృక్షో రక్షతి రక్షితః అని ఎందుకంటారు, ఇవన్నీ కూడా మీకు ఇవ్వటం జరిగింది. జాగ్రత్తగా పరిశీలించి ఈ యొక్క అసైన్మెంట్ని పూర్తి చేసి పంపించండి. శుభం భూయాత్. ఈ తరగతి ఇంతటితో సమాప్తం.